హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసరికి వసంత పంచమి కాబట్టి చిన్న పాపకి అక్షరాభ్యాసం అయితే చేపిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. నేనైతే అస్సలు అనుకోలేదు మా పాపకి అక్షరాభ్యాసం చేస్తాను అనేసి. నార్మల్గా సరస్వతి పూజే కదా అనేసి అనుకున్నాను, కానీ ఆ రోజు రథసప్తమి అంట. నాకైతే అస్సలు తెలియదు. చాలా మంచి రోజు. అండ్ మా పాపకు కూడా 2 పోయి 3వ సంవత్సరం వచ్చింది కాబట్టి ఇంకా 3వ సంవత్సరంలో ఏది చేసినా సరే శుభమే అనేసి ఇంక నేను కూడా అప్పటికప్పుడు ఆలోచించి ఇలా చేసేసానమాట. సరస్వతి పూజ రోజే నేను మార్నింగ్ లేసేసరికి నార్మల్గా ఒక వీడియో చూస్తే ఆ వీడియోలో ఒక పంతులు గారు అనేది చెప్పారనమాట. సరస్వతి పూజ రోజు రథసప్తమి కూడా పడుతుంది, చాలా మంచి రోజు అనేసి అయితే చెప్పారు. అది విని సరేలేండి, ఇంకా మా పాపకు కూడా 2 పోయి 3 ఇయర్స్ అయితే వచ్చేసింది కదా, మనం కూడా చేసేద్దాం అనేసి అనుకుని ఎంటకెంట మా వారికి పలక అదే బల్పముల కోసం పంపించాను. కానీ మార్నింగ్ అస్సలు షాపులు అనేది ఓపెన్ చేయలేదు. చాలా అంటే చాలా షాపులు తిరిగారు, అయినా పలక బల్పం అనేది దొరకలేదనమాట. పోనీలేండి, మీరు వచ్చేటప్పుడు అయితే పలక బల్పం తీసుకొని వచ్చేసేయండి. నేనైతే ఇప్పుడు గుడికి తీసుకొని వెళ్ళి నార్మల్గా బియ్యంలో రాసించి తెచ్చిస్తాను, పాపని అక్షరాభ్యాసం చేయించేస్తాను అనేసి అయితే చెప్పానమాట మా వారికి. సరేలే నువ్వు అలానే చెయ్యు అనేసి అయితే అన్నారనమాట. అనేసి ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారండి. అండ్ నేనైతే ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత పాపకి స్నానం చేయించి తనకు రెడీ చేసి మా దగ్గరలో శివాలయం దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళాను. నాకైతే ఇక్కడ అమ్మవార్ల గుళ్ళు ఎక్కడ ఉన్నాయి ఏంటనేది తెలియదు అనమాట. నేను ఎక్కువగా ఈ శివయ్యని నమ్ముతాను కాబట్టి ఈ శివయ్య దగ్గరికే వెళ్తూ ఉంటాను అనమాట. రోజు వెళ్తానండి, ఒకరోజు కాదు. మన వీడియోలు చూస్తూ ఉంటే తెలుస్తుంది అనమాట మీకు కూడా. ఇంటి నుండి కొన్ని బియ్యం తీసుకొని వెళ్ళి బియ్యంలో అయితే పాప చేత రాయిపించేసాను. ముందైతే ఓం అనేసి రాశాను, దాని తర్వాత వచ్చేసరికి ఆ అనేసి రాయిపించాను, దాని తర్వాత అమ్మ అనేసి అయితే రాయిపించాను. ఇవన్నీ కూడా 3 సార్లు అయితే రాయిపించేసానండి. ఏదో నాకు తెలిసినట్టుగా అయితే నేను చేసేసాను. ఒక తల్లిగా ఒక గురువునైతే అయిపోయాను అనమాట. ఇక్కడ చూసారు కదా మా పాపకు రాయమంటే ఎంత ఇబ్బంది పెట్టేస్తుందో అసలు. ఆ బియ్యం తీసుకొని నోట్లో కూడా వేసేస్తూ ఉందన్నమాట. బియ్యం అంటే చాలా పిచ్చి, తినేస్తూ ఉంటుంది అనమాట. బియ్యము డబ్బా ఓపెన్ చేసి పెడితే మాత్రం కడుపు నిండా బియ్యమే తినేస్తుంది. అందుకే బియ్యం దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ పిల్లతోని. అప్పటికి బుడి మాటలతో ఆ అనేసి అయితే చదువుతుంది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఏదో నాకు తెలిసినట్టుగా అయితే నేను చేసేసాను మై డియర్ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేసేసండి. పెద్ద పాపకి అన్ని చాలా గ్రాండ్గా చేసేసామన్నమాట. కానీ చిన్న పాపకి అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా నార్మల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చిన్న పాపకు ఒకలాగా పెద్ద పాపకు ఒకలాగా అనేసి అయితే మా మనసులో లేదండి. కాకపోతే పరిస్థితులు అలా వచ్చేసాయి అనమాట. ఇంకేం చేయలేము. ఉన్న దాంట్లో ఇలా అడ్జస్ట్ అయిపోయి ఇలా ఇంటిని అయితే నడిపిస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడైతే చూసారు కదా చక్కగా శివయ్య దగ్గర అక్షరాభ్యాసం అయితే చేయించేసాను. ముందు మీకే తెలిసిపోతుంది పాప ఎలా చదువుతుంది ఎలా లేదనేది. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా ముందుకి ఏంటనేది తెలిసిపోతూ ఉంటుంది. పల్లెటూరులో రథసప్తమి రోజు చెవులు కూడా కుట్టిస్తారండి. నేను కూడా అనుకున్నాను చెవులు కుట్టిద్దామా అనేసి, కానీ మా వారైతే వద్దనేసారు. చిన్న పాప కదా ఏడుస్తుంది, ఇప్పుడే వద్దు అనేసి అన్నారు. సరేలే అనేసి నేను కూడా ఆగిపోయాను అనమాట. బాబీ చూడు, హాయ్ చెప్పు. ఓం చెప్పు. ఓం అయిందా? మళ్ళా చెప్పు. చెప్పమ్మా. చెప్పు. మళ్ళా చెప్పు. చెప్పమ్మా. చెప్పు. అయిపోయిందా? 3 సార్లు జేజుకు ముక్కు. జేజుకు మొక్కలే మొక్కుసావా? అటు చూడు, మంచి మొక్కు. జేజీ చెప్పు. జేజీ చదువు రావాలి అనేసి మొక్కు. భజన చేస్తున్నావా?
ఫ్రెండ్స్ అక్షరాభ్యాసం అయితే చేయించేసాను అనమాట. సో నాకు ఎలా తెలిస్తే అలానే చేయించాను. అండ్ ఈ రైస్ అయితే ఉంచేసి వాళ్ళ నాన్నగారు స్లేట్ తెచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో అక్షరాభ్యాసం అనేది మా ఇంటి దేవుడు ముందలైతే చేపిస్తాను చిన్న పాపకి. సో ఇక్కడైతే అమ్మవార్ల గుళ్ళు అయితే ఎక్కడా లేవన్నమాట. అక్కడ శివయ్య దగ్గర ఒక అమ్మవారు ఉన్నారు. సో అక్కడైతే అక్షరాభ్యాసం ఒక తల్లిగా చేయించేసాను. నేనే గురువు అయిపోయాను నా చిన్న కూతురికి. సో అనుకోలేదు అసలు ఈరోజు అక్షరాభ్యాసం చేస్తాను అనేసి. ఎందుకంటే నిన్నటి వరకు నాకు తెలియదు అనమాట. సరస్వతి పూజ అనేసి మాత్రమే తెలుసు. కానీ ఈరోజు రథసప్తమి ఇవన్నీ ఉన్నాయంట, చాలా మంచి రోజు అంట. సో నాకు తెలియదు అనమాట. మార్నింగ్ మొబైల్ చూసేసరికి ఒక గురువు గారు చెప్పారనమాట, ఒక పంతులు గారు, ఈరోజైతే అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది అనేసి. అందుకోసమే అక్షరాభ్యాసం చేయడానికైతే ఇంకా స్లేట్ కోసం వెళ్ళారు మా వారు. అప్పటికి దుకాణాలు ఏం తీయలేదు. సో స్లేట్ ఎక్కడ కూడా దొరకలేదు. సో డ్యూటీ నుండి వచ్చేటప్పుడు స్లేటు అలాగే బల్పం అయితే తీసుకొని వస్తాను, ఇంటి దగ్గర చేసేదమ్మా, అందాక నువ్వు గుడి దగ్గరికి వెళ్ళి ఏదో చేసేసే అనేసి అన్నారు. మా వారు మార్నింగ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట. సో నాకు తెలిసినట్టుగా నేనైతే అక్షరాభ్యాసం ఈ రైస్లో అయితే ఈ బియ్యంలో లక్ష్మీదేవి పైన చేయించాను. సో మీకు ఎలా నచ్చిందో వీడియో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఒక తల్లిగా నా బాధ్యత ఎంతలో ఉంటే అంతలోనే నెరవేర్చాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందుకు మంచి వీడియో రాత్రికి వాళ్ళ నాన్నగారు వచ్చినాక అక్షరాభ్యాసం తను కూడా చేసింది అన్నీ చూపిస్తాను. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి కుక్కర్లో అయితే రైస్ పెట్టేసాను మై డియర్ ఫ్రెండ్స్, గుడికి వెళ్ళే ముందులేని. అండ్ ఇక్కడ వచ్చేసరికి కర్రీ అయితే ఆన్లోనే పెట్టేశాను. చూసారు కదా, నేను వచ్చేటప్పుడు కూడా గ్యాస్ అనేది వెలుగుతూనే ఉందన్నమాట. సో గుడి మా ఇంటి పక్కనే అనమాట. కూర తాలింపు పెట్టేసి వెళ్ళిపోయాను. ఎందుకంటే అటు నుండి వచ్చేటప్పటికి చాలా ఆకలి వేసేస్తుంది కదా, అందుకోసమేనమాట. నేను ఎంత తొందరగా పని చేస్తానన్నా అస్సలు అవడం లేదు ఫ్రెండ్స్, అస్సలు కావడం లేదు. ఎందుకంటే అది ఎలా తేలిపోతారో నాకు తెలియదు. నేనైతే మార్నింగ్ లేస్తే కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసి గచ్చులు కడిగి, ఒక రూమ్ కాదు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 4-5 రూములు అయితే క్లీన్ చేయాలి. అందులోనే సగం టైం అయిపోతుంది. అండ్ చిన్న పాపకి స్నానాలు చేయించి తనకు తినిపించి పెద్ద పాప స్కూల్కి పంపించి ఇంక ఇంతే. కరెక్ట్ నేను గుడికి వెళ్ళినప్పటికీ 10-11 అయితే అయిపోతుంది. ఎంత తొందరగా చేద్దామన్నా సరే అస్సలు అవుతలేదు నా పరిస్థితి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను కలగూర అయితే వండుతున్నాను. మా ఆకలేస్తుందా? ఊర్లో కలగూర వండుతారు కదా ఫ్రెండ్స్, అన్నీ ఏమంటారు, కొబ్బరి పువ్వు, టమాటా అండ్ బంగాళదుంప, సొత్తి దుంప ఇవన్నీ కూడా వేసి కలగూర అయితే చేసేసాను. సో నేను గుడి నుండి వచ్చినప్పుడు కూర కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, కలగూర అన్నీ కలిపి పెట్టేశాను అనమాట. ఉల్లిపాయ మిరపకాయ అన్నీ ఒకేసారి వేసేసి ఆయిల్ పోసి కొంచెం వేగిన తర్వాత నీళ్ళైతే వేసేసాను, టమాటాలు వేసి. చూసారా గ్రేవీగా ఎంత చక్కగా రెడీ అయిందో కూర. ఈ పల్లెటూరులో ఇవే ఎక్కువ తింటారు ఫ్రెండ్స్, చాలా మంచిది ఈ కూరలు. బాగా ఆయిల్ కాకుండా ఇలా నీళ్ళ కూరలు ఈ ఎండాకాలం తినాలి. ఎండలు అనేది స్టార్ట్ అయిపోయాయి కదా ఫ్రెండ్స్, మాకైతే ఎండ దంచుతుంది విపరీతంగా. ఇంకొంచెం దగ్గర అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. కానీ గ్రేవీ ఉంటే కర్రీ కలుపుకుంటాం కదా, అందుకోసమే ఆఫ్ చేసేసాను అనమాట. అండ్ ఇప్పుడైతే భోజనం చేయాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఆకలి వేసిస్తుంది. రైస్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఏం చేస్తున్నావు? రోజు ఈ చాయ్ పత్తి ఇలానే ఖరాబ్ చేస్తున్నావు భవ్య. బ్యాడ్ గర్ల్ అవుతున్నావు. అలక ఓ మూతి పోన్లా. ఓ అమ్మో అలక, ఓ నాయన ఎల్లక, ఎందుకు అలుగుతున్నావు? ఏమన్నాను నీకు? చాలే అలక, పద. వస్తే ఎక్కి ఏడ్చేస్తుంది ఇంకా. ఓ ఓ ఓ చాలే, చాలు చాలే అమ్మ, పద అన్నం తింది, ఆకలి అవుతుంది. ఇక్కడ ఈ కిచెన్ లోపల అనమాట మాకు అన్నీ ఇక్కడేనండి. సో అందుకోసమే ఇంకా అన్నీ తీసి పడేస్తూ ఉంటుంది. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ తప్పిస్తే మాకంటూ ఒక కబోర్డ్ కూడా లేదు. పెద్ద పెద్ద ఇల్లులు కానీ అస్సలు కబోర్డులు ఉండవు, ఎక్కడ కూడా కబోర్డులు ఉండవు. అంత ప్లెయిన్గానే ఉంటుంది ఇల్లు అంతా.
నాకైతే బంఫర్ ఆకలి వేసేస్తుంది అండ్ తినాలి. అన్నం ఎప్పుడు తీసినా సరే మధ్యలో కాకుండా సైడ్లే తీయాలంటే ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు ఊర్లో చెప్తూ ఉంటారు కదా. సో తెలియని వాళ్ళ కోసమేనండి, తెలిసిన వాళ్ళ కోసం కాదు. సో మీకు తెలియకపోతే రైస్ ఎప్పుడు చెంచాతోటి గరిటతోటి తీసినా సరే సైడ్లెల్ అనేది తీయడం అలవాటు చేసుకోండి. అండ్ ఈ రైస్ వచ్చేసరికి పెద్దపాప వచ్చేసరికి కొంచెం వేడిగా ఉంటుంది, మూత పెట్టేద్దాం. అమ్మా, ఒక్క రోజైనా సరే ఫ్రెండ్స్ ఎవరైనా వేడిగా అన్నం వండేసి పెడితే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే నాకు ఏమంటారు, ఆ గ్యాస్ ఆ కిచెన్ అప్పగించేస్తారనమాట. వాళ్ళు వండేసి పెట్టరు, నేను వాళ్ళకి రిటర్న్ వండేసి పెట్టాలి. ఎందుకంటే మేము కష్టపడుతున్నాం కదా, మాకు ఖాళీ ఉండదు, నువ్వు ఇంట్లోనే ఉంటావని చెప్తారు వాళ్ళు. ఇక్కడ కూడా ఇంక నేనే వండుకొని తినాలి. అలా కొంచెం కలగూర అంటే నాకు ఎక్కువ ఇష్టం అనమాట, ఎక్కువ వండుతాను. ఎందుకంటే బాగా తిండికి బాగుంటుంది. సో నోరు ఊరిపోతుంది చూసారా. ఇక్కడ వచ్చేసరికి నైట్ రసం అనమాట. నేను చేసిన పాలకూర బంగాళదుంప టమాటా కర్రీ అనమాట. అది రాత్రి నిన్న మార్నింగ్ చేసింది ఆ కర్రీ. అన్నీ ఒక పట్టు పట్టేస్తాను మరి అలా. అక్షరాభ్యాసం అయితే చేయించి వచ్చిన తర్వాత చాలా ఆకలేస్తుంది. తనకు తినమంటే తినడం లేదనమాట, మొబైల్ కావాలి, మొబైల్లో కార్టూన్ చూసి తింటానంటుంది, లేకపోతే తిన్ను అంటుంది అనమాట. ఒక పక్క వీడియో తీయడానికి అనేసి మొబైల్ పక్కన పెట్టాను, కానీ మొబైల్ అడుగుతుంది. రోజంతా ఎలానో ఒకలా గడిపేసిన తర్వాత సాయంత్రం వచ్చేసరికి వాళ్ళ నాన్న ఆఫీస్ నుండి వచ్చేటప్పుడే పలక, బల్పములు అలాగే చాక్ పీసులు అయితే తీసుకుని వచ్చేసారు. సాయంత్రం సంధ్య టైం లోపలే వచ్చేసారనమాట. సాయంత్రం సంధ్య టైంలోనే ఇలా దీపం పెట్టి సరస్వతి తల్లిని మొక్కుకొని ఇలా అక్షరాభ్యాసం మళ్ళా చేయించామన్నమాట. ఇక్కడ వాళ్ళ నాన్నగారు స్నానం చేసి వచ్చే లోపల నేనైతే ఇలా పూజ అనేది ఏర్పాటు చేసేసాను. ఇక్కడ వాళ్ళ నాన్నగారు మళ్ళీ నన్నే చేయమంటున్నారు, ఎందుకంటే ఆయనకు తెలుగు అక్షరాలు రావన్నమాట. తను చదువుకునేది ఒడియా సబ్జెక్టు. సో తెలుగు సబ్జెక్ట్ చదువుకోలేదు, నాకు తెలీదు, నువ్వే రాయిపించు అనేసి అయితే చెప్తున్నారు. అలా కాదు ఇలా అనేసి నేను చెప్తూ ఉంటాను, మీరు రాయిపించండి అనేసి అయితే చెప్పాను మా వారికి. ఆ చాక్ పీసులు అయితే తీసుకొని రాయడం లేదు చిన్న పాప, చాలా అల్లరి చేస్తుంది. ఎలానో ఒకలాగా రాయిపించామన్నమాట. వాళ్ళ నాన్నగారి దగ్గర అస్సలు రాయడం లేదు, ఇంకా నేను తీసుకొని బలవంతంగా రాయిపిస్తున్నానమాట. ఆ చాక్ పీసులు తినడానికి మాత్రమే ట్రై చేస్తుంది. అండ్ మా వారు కూడా తెలుగు సబ్జెక్ట్ కాదండి, ఒడియా సబ్జెక్టు, నువ్వే రాసుకానీసి అయితే నాకు ఇచ్చేసారు. అయినా నాకు మనసు ఒప్పలేదనమాట. మళ్ళీ లాస్ట్ ఫైనల్లో నేను ఇలా రాసి ఇచ్చిన తర్వాత మీరు దిద్దించండి అనేసి అయితే చెప్పాను. ఇక్కడ కూడా అంతే అనమాట. ముందు ఓం అని రాసాము, దాని తర్వాత మళ్ళీ ఓం అని రాసాము, దాని తర్వాత ఆ ఈ అని రాసాము, దాని తర్వాత అమ్మ అనేసి అయితే రాయిపించామన్నమాట. ఏదో మాకు తెలిసినట్టు మేమైతే చేసేసామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే పెద్ద పాపకి అక్షరాభ్యాసం చేసేటప్పుడు పారదీప్లో చేయించామన్నమాట. సో మనలాగే ఇక్కడ వాళ్ళు కూడా ముహూర్తం తీసి అక్షరాభ్యాసం చేస్తాము అనేసి అయితే ఇక్కడ వాళ్ళకి అదేం నియమం అయితే లేదంట. సో ఎప్పుడు స్కూల్లో వేస్తే అదే అక్షరాభ్యాసం అట వీళ్ళు అంటున్నారు. కానీ మన దగ్గర ఏంటంటే మనం ముహూర్తాలు కూడా తీస్తాము, మంచి రోజు చూస్తాము, మంచి రోజు చూసిన తర్వాత గుళ్ళకు గోపురాలకి తీసుకొని వెళ్ళి అక్షరాభ్యాసం అనేది చేపిస్తూ ఉంటాము. అండ్ పెద్ద పాపకు కూడా ఒడిస్సాలోనే ఇలానే చేయించామన్నమాట. అక్కడ కూడా ఇలా ముహూర్తాలు తీసి అక్షరాభ్యాసం చేస్తాము అనేసి వాళ్ళకు ఉండదన్నమాట. సో ఎప్పుడు అడ్మిషన్ చేస్తే అప్పుడే అక్షరాభ్యాసము. సో మేమైతే మనకు అలా కాదు కదండి, ముహూర్తం అవన్నీ తీసి ఇవన్నీ చేయడం ఉంటుంది కదా. సో అందుకోసమే ఆ ఒడిస్సాలో పారాదీపులో ఇలానే పెద్ద పాప చేత కూడా చేయించామన్నమాట. ఇక్కడ చూసేసరికి చిన్న పెద్ద పాప గొడవ పడుతున్నారు. ఒకసారి ఈ అమ్మ అనేసి అయితే పెద్ద పాప అడుగుతుంది, నేను కూడా రాస్తాను అనేసి. అస్సలు నా పలక నేను ఇవ్వనంటే ఇవ్వను అనేసి అయితే అల్లరి చేస్తుంది. అండ్ ఈ పిల్ల కూడా ఒక దెబ్బ వేసింది, వద్దని చెప్పాము మేము. ఉంటాయి కదండి అక్క చెల్లెలు దెబ్బలాటే, ఇవి రోజు నడుస్తూనే ఉంటాయి, ఎవరింట్లోనైనా సరే ఉంటాయి. ఆ ఎంజాయ్మెంటే వేరే అనమాట, అక్క చెల్లెలు అనుబంధం వేరేగా ఉంటుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్ బాయ్.